హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విజ్జు ఫ్రమ్ అనంతపూర్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ పేరు సెల్ఫ్ ప్రోటోకాల్. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే పర్సనల్ డేటా బయటపడకుండా యూనిక్ హ్యూమానిటీని కన్ఫర్మ్ చేయడం. మనము ఫేస్ వెరిఫికేషన్ మరియు మన తంబు వెరిఫికేషన్ లాంటివి చేయకుండా జస్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే క్యూఆర్ కోడ్ ఉపయోగించుకొని మన దగ్గర క్యూఆర్ కోడ్ మాత్రమే తీసుకొని మనం హ్యూమానిటీ అని మన ఏజ్ని, మన డేట్ ఆఫ్ బర్త్ని, మిగతా డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయడం ఈ యాప్ యొక్క ప్రత్యేకత. ఈ యాప్ ఇప్పటికే $9 million ఫండింగ్ చేసింది. ఇది 3 రోజుల క్రితం తమ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో ప్రాజెక్ట్ వాళ్ళు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇందులో మన పాలిగాన్ నెట్వర్క్ యొక్క CEO సంజయ్ మరియు ఈగన్ నెట్వర్క్ యొక్క CEO కన్నన్, వీళ్ళిద్దరూ ఇండియన్స్, వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్ప్రెస్సో అనే అనదర్ బ్లాక్ చైన్ యొక్క CEO కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఈ యాప్ని ఇప్పటికే గూగుల్ క్లౌడ్ అలాగే యావే అనే KYC అవసరం లేని ఎక్స్చేంజ్ వాడటం జరుగుతూ ఉంది. అవి ఇప్పటికే ఈ యాప్ను వాడుతూ ఉన్నాయి. 3 రోజుల క్రితమే వీళ్ళు అఫీషియల్గా ట్విట్టర్ పేజీలో సెల్ఫ్ పాయింట్స్ అనేటివి ఎర్న్ చేయడం స్టార్ట్ అయ్యింది, లైవ్లో ఉంది అని తమ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో వెల్లడించడం జరిగింది. మీరు చూస్తున్న కొన్ని స్క్రీన్ షాట్లను గమనించండి. అవి వాళ్ళ యొక్క ట్విట్టర్ పేజీలో ఉన్న అఫీషియల్ స్క్రీన్ షాట్స్. 9 million సీడ్ రౌండ్ కంప్లీట్ అయింది. అంటే ఫ్యూచర్లో ఇది ఫండింగ్ అనేది ఇంకా పెరగొచ్చు. సో ఇది రిలీజ్ అయి 3 days మాత్రమే అయ్యింది. ట్విట్టర్లో ఫాలోవర్స్ కూడా 6,300+ మెంబర్స్ మాత్రమే ఉన్నారు. వెరీ ఎర్లీ యాక్సెస్. ఈ యాప్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం హ్యూమన్ అని మన ముఖము లేదా తంబు ఇవి రెండు యూజ్ చేయకోకుండా మన హ్యూమానిటీని నిర్ధారించడం అనేది ఈ యాప్ యొక్క ప్రత్యేకత. ఇందులో 129 దేశాల బయోమెట్రిక్ పాస్పోర్ట్ యాక్సెస్ అవైలబుల్గా ఉంది. మరియు గవర్నమెంట్ ఇష్యూ చేసే కార్డ్స్ లైక్ ఓటర్ కార్డు, పాస్పోర్ట్ అనేటివి ప్రతి కంట్రీలో కామన్గా ఉంటాయి. కానీ ఆయా దేశాలు రిలీజ్ చేసే గవర్నమెంట్ ఇష్యూడ్ కార్డ్స్ లైక్ మనకి ఇప్పుడు ఆధార్ కార్డు ఎలాగ ఉందో అలా వేరే దేశాలలో ఉన్న గవర్నమెంట్ ఇష్యూ చేసిన కార్డ్స్ 35 దేశాలలో గవర్నమెంట్ ఇష్యూ చేసిన కార్డ్స్ను యాక్సెస్ చేసే సదుపాయం ఈ యాప్లో ఉంది. సో దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఈ 129 మరియు 35 దేశాలు దాదాపు 160 పైగా కంట్రీస్లో ఈ యాప్ అనేది యాక్సెస్ అనేది రెగ్యులైజేషన్లో ఉందని మీరు గ్రహించాలి. సో ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ షాట్లో ఎవరెవరు ఈ యాప్ని ఇప్పుడు వాడుతున్నారో మీకు కనబడడం జరిగింది. గూగుల్ క్లౌడ్ కూడా ఈ యాప్ను ఆల్రెడీ వాడుతుంది. సో మనం దీనిని నిశ్చింతగా జెన్యూన్ ప్రాజెక్టుగా నమ్మవచ్చు. సో ఈ యాప్ అనేది 3 days బ్యాక్ రిలీజ్ అవ్వడం వల్ల మనకు బాగా నమ్మకం ఉన్న పాలిగాన్ CEO ఇన్వెస్ట్ చేయడం వల్ల, గూగుల్ లాంటి సంస్థ ఆల్రెడీ యూజ్ చేస్తుండటం వల్ల నేను మీకు ఈ యాప్ను రిఫర్ చేయడం జరిగింది. సో మీరు ఈ యాప్ను ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. కానీ మీరు ప్లేస్టోర్కు డైరెక్ట్గా వెళ్ళి సెల్ఫ్ ప్రోటోకాల్ అని సెర్చ్ చేస్తే నాకైతే డైరెక్ట్గా యాప్ కనిపించలేదు. సో నేనైతే ఒక లింక్ను మీకు గ్రూప్లలో మెన్షన్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తే వెంటనే మీకు ప్లేస్టోర్ యొక్క లింక్ కనిపిస్తుంది. దాని ద్వారా జాయిన్ అవ్వండి.
మరియు ఐడెంటిటీ కన్ఫర్మ్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంది. మీరు యాప్ ఓపెన్ చేయగానే యాప్లో పర్మిషన్స్ ఇవ్వండి. పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే మీకు ఆధార్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. ఈ ఆధార్ వెరిఫికేషన్ కోసం మీరు కొత్తగా మేబీ ఇప్పటికిప్పుడు ఒక కొత్త ఆధార్ కార్డును మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్కు మీ ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటే దాని ద్వారా ఆధార్ లేదా ఆధార్ అని న్యూ యాప్ ఉంది. అందులోకి వెళ్ళి మీ ఆధార్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్న నో డీటెయిల్స్, నో ఫేస్, నో బర్త్ డీటెయిల్స్, నో ఏజ్, ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే మీ గ్యాలరీలో ఉంచేసుకొని దాన్ని డైరెక్ట్గా యాక్సెస్, స్కానింగ్ కాకుండా అది ఆటోమేటిక్గా యాక్సెస్ చేసుకుంటుంది. దాని ద్వారా మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు కింద 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఏమంటే బ్యాకప్ ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే 6 టైప్ ఆఫ్ వెరిఫికేషన్స్ అడుగుతుంది. ఆ వెరిఫికేషన్స్ కంప్లీట్ అవ్వడం వల్ల మీకు 32 పాయింట్స్ ఒక వెరిఫికేషన్లోను, అలాగే 44 పాయింట్స్ ఒక వెరిఫికేషన్లోను లభిస్తాయి. వీటినే ఈ పాయింట్స్ను వీళ్ళు తమ ట్విట్టర్ పేజీలో సెల్ఫ్ పాయింట్స్గా పేర్కోవడం జరిగింది. అంటే వాళ్ళు ఆ పాయింట్స్కు సెల్ఫ్ పాయింట్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. అంతే. ఈ యాప్ యూజ్ చేయడం అయితే చాలా ఈజీ. దీంట్లో ఇప్పుడున్న ఒకే ఒక అవైలబిలిటీ ఏంటంటే జస్ట్ మన క్యూఆర్ కోడ్ను గ్యాలరీ నుంచి దానికి కనెక్ట్ చేయడం వల్ల మన హ్యూమన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాగే మనకు ఎక్కడ ఈ యాప్లో మన డీటెయిల్స్, మన నేము, మన డేట్ ఆఫ్ బర్త్, మనము ఏ కంట్రీ అనేది డీటెయిల్స్ ఎక్కడ చూపించదు. జస్ట్ మీరు ఏ యొక్క ఐడీలు సబ్మిట్ చేసే డీటెయిల్స్ మాత్రమే కనిపిస్తుంది. నేనైతే ఆధార్ కార్డు ద్వారా ఇందులో వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. నాకు 79 పాయింట్స్ రావడం జరిగింది. మీరు కూడా ఈ 2 కంప్లీట్ చేయడం వల్ల మీకు కూడా 70కి పైగా పాయింట్స్ వస్తాయి. ఇందులో పాస్పోర్ట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంది. సో మీ దగ్గర పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ట్రై చేయండి. పాస్పోర్ట్ ద్వారా మేబీ వేరే రకమైన వెరిఫికేషన్స్ రావచ్చు, కానీ అక్కడ కూడా సేమ్ క్యూఆర్ కోడ్ అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు ఏదన్నా ఆధార్ కార్డు మీద డౌట్ ఉంటే, లేదా ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ కాకుంటే మీరు మీ దగ్గర ఉన్న పాస్పోర్ట్ క్యూఆర్ కోడ్ను పాస్పోర్ట్ ఉపయోగించి మీరు హ్యూమానిటీని వెరిఫై చేసుకోండి. ఇక్కడ ఆప్షన్స్ 3 డాట్స్లో ఉన్న ఆప్షన్స్లో కూడా చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ యాప్ అనేది ఒక వారం కిందట రిలీజ్ అవ్వడం వల్ల, వెరీ ఎర్లీ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల ఈ యాప్లో ప్రస్తుతానికి వెరిఫికేషన్ మాత్రం వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, మొబైల్ నెంబర్ పరంగా లైట్ వెయిట్ సొల్యూషన్, సెల్ఫ్గా హ్యూమన్ వెరిఫికేషన్ చేయాలనేది వాళ్ళ యాప్ యొక్క, వాళ్ళ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనం క్యూఆర్ కోడ్ మాత్రమే యాక్సెస్ ఇవ్వడం వల్ల మన హ్యూమానిటీ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇంతకుముందు మీకు బిలియన్స్ నెట్వర్క్ అని ఒక యాప్ గురించి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అందులో ఆధార్ డీటెయిల్స్ మనం ఫేస్ వెరిఫికేషన్ చేస్తేనే ఆధార్ డీటెయిల్స్ రావడం జరిగింది. అది ఒక కొంచెం ప్రాసెస్ కొంచెం పెద్దదిగా ఉంది. కానీ ఈ యాప్లో జస్ట్ కేవలం ఆ క్యూఆర్ కోడ్ ఇవ్వడం ద్వారానే మన హ్యూమన్ వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఇందుకు పర్మిషన్ ఇవ్వడం గమనిస్తే ఫ్యూచర్లో క్రిప్టో అనేది మేము ఇండియాలో రెగ్యులైజేషన్ చేస్తాము
దానికి ఈ యాప్ ఎంతగానో ఏదో రకంగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే పర్మిషన్ ఇచ్చిందని నేనైతే అనుకుంటున్నా. ఇండియానే కాకుండా 129 కంట్రీస్ ప్లస్ అనదర్ 35 కంట్రీస్. మీరు చెక్ చేయండి, మీకు ఆధార్ వెరిఫికేషన్ చేసేటప్పుడు దేశాల నేమ్స్ కనిపిస్తాయి. దాదాపు 150కి పైగా కంట్రీస్ ఈ యాప్లో యాక్సెస్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చాయంటే మీరే ఊహించుకోండి ఫ్యూచర్లో ఈ యాప్ ఉపయోగం, మన గవర్నమెంట్ దీన్ని ఎలా ఉపయోగిస్తుంది అనేది మీ మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇందులో బ్యాకప్ ఆప్షన్ ఉంది. మీరు మీ గూగుల్ డ్రైవ్కు బ్యాకప్ ఆప్షన్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే పొరపాటున యాప్ మీరు అన్ఇన్స్టాల్ చేసినా, ఒకవేళ మీరు ఏదైనా మర్చిపోయినా యాక్సెస్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు గూగుల్ డ్రైవ్ బ్యాకప్ ఇస్తే మళ్ళీ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బ్యాకప్ ఆప్షన్లోకి వెళ్తే ఆటోమేటిక్గా యాప్ అనేది యాజ్ టీజ్గా మీరు ఎలా అయితే స్టాప్ చేశారో అలాగే ఓపెన్ అవుతుంది. అలాగే అక్కడ సీక్రెట్ పాస్ఫ్రేజ్ ఉంది, దాన్ని ఎక్కడైనా కాపీ చేసి పెట్టుకోండి లేదా రాసి పెట్టుకోండి. బిలియన్స్ నెట్వర్క్ టోకెన్ జనరేషన్ ఈవెంట్ ఈ నెలలో స్టార్ట్ అవుతుంది. దాదాపు అందరూ మిస్ అయ్యారు. నేను వీడియో చేశాను కానీ దాదాపు 5-6 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. అది ఒక 90s యాప్ అయితే ఇది 20s యాప్, అప్డేటెడ్ యాప్. నాకు తెలిసి బిలియన్స్ నెట్వర్క్ కన్నా ఈ యాప్ చాలా ఫాస్ట్ ప్రాసెస్ని కలిగి ఉంది. హ్యూమానిటీని వెరిఫికేషన్ చేయడం ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా ఉంది. సో ఈ యాప్ అనేది ఫ్యూచర్లో మన ఇండియా గవర్నమెంట్ యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ ఉంది. అలాగే బిలియన్స్ నెట్వర్క్ కూడా ఫ్యూచర్లో మన ఇండియా గవర్నమెంట్ యూజ్ చేసుకుంటుంది. సో బిలియన్స్ నెట్వర్క్లో జాయిన్ అవ్వని వాళ్ళందరికీ అది మీ ఇష్టం, మీరు జాయిన్ కాలేదు. ఈ నెల టోకెన్ జనరేషన్ ఈవెంట్ కన్ఫామ్గా అవుతుంది. టోకెన్ అనేది కూడా మేబీ 30-60 డేస్లో రిలీజ్ అవుతుంది. అది మిస్ అయిన వారు డెఫినెట్లీ ఇది మిస్ కాకుండా చూసుకోండి. గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే ఇందులో వెరిఫికేషన్ చేసుకోవడానికి వీలుంటుంది. సో మీరు ఐడెంటిటీ అని భయపడకుండా ఈ యాప్ను వాడేవాళ్ళు లేదా స్టార్ట్ చేస్తామనే వాళ్ళు చేయండి. సో గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. నేను ChatGPT మరియు ఇతర సైట్స్ వెదికే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఎవరు నెగిటివ్గా ఆలోచించకుండా ఈ యాప్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటికే దాదాపు 140 కోట్ల మంది యొక్క ఆధార్ యాక్సెస్ ఇందులో ఉన్నాయి. ప్లీజ్ జాయిన్ దిస్ ప్రాజెక్ట్. నేనైతే మీకు జెన్యూన్ ప్రాజెక్ట్స్ మాత్రమే రెఫర్ చేయడానికి ట్రై చేస్తాను. రిఫరల్స్ కోసమో లేదా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కోసమో అయితే నేను వీడియోస్ చేయను. నేను వీడియో చేసేసి దాదాపు 1 మంత్ పైగా అయ్యింది. నాకు ఏ ప్రాజెక్ట్ అయితే జెన్యూన్గా ఉంటుందో ఆ ప్రాజెక్ట్ను ఎర్లీగా అందరికంటే ముందుగా మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్లో నా నెంబర్కి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్లో నేను ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. క్రిప్టో కరెన్సీ అనేది రెగ్యులైజేషన్ అవ్వడానికి సంవత్సరం ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.